అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మరియు మండలంలో ఉన్నటువంటి గట్టు వెనుక ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన గొల్లపల్లి నాగేశ్వరరావు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల GNRMC హై స్కూల్గా కొన్ని దశాబ్దాల నుండి విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుతోంది. సువిశాలమైన ప్రాంగణం, చక్కని పచ్చదనంతో కూడిన ప్రదేశం, ఆహ్లాదకరమైన ఆట స్థలం, అనేక వసతులు కలిగిన తరగతి గదులు, సుశిక్షితులైన బోధనా సిబ్బంది GNR పాఠశాల సొంతం. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్నటువంటి విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, బ్యాగ్, యూనిఫామ్, షూస్, సాక్స్, బెల్ట్ వంటి సామాగ్రిని ఉచితంగా అందిస్తున్నారు. వందే మాతరం, 150 సంవత్సరాల వేడుక వంటి విశిష్టమైనటువంటి వేడుకలు, సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులపై శిక్షణనిస్తూ కరాటే నేర్పించడం ద్వారా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందడం ఈ పాఠశాల ప్రత్యేకత. అంతేకాక 2026వ సంవత్సరంలో ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కరాటే ప్రదర్శనకు మొదటి బహుమతి సాధించిన పాఠశాలగా గుర్తింపు పొందింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం నాడు నిర్వహిస్తున్న స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవం రోజున పాఠశాల ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మొక్కలను నాటడం, వ్యక్తిగత పరిశుభ్రత వంటి విషయాలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు పాఠశాలలో జరిగే ప్రార్థనా సమావేశంలో ఒక మంచి అలవాటును పరిచయం చేస్తూ పుట్టినరోజు నాడు మొక్కను బహుమతిగా పాఠశాలకు అందించి ఆ మొక్కను ఆ విద్యార్థే సంరక్షించేలా ప్రోత్సహించడం ఈ పాఠశాలలో ఒక ప్రత్యేకమైన విషయం. జాతీయ దినోత్సవాల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించడం, వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులను అభినందిస్తూ బహుమతులను అందజేయడం, విద్యార్థుల సృజనాత్మకతకు మెరుగులు దిద్దేలా అనేక కార్యక్రమాలను నిర్వహించడం GNR పాఠశాల ప్రత్యేకత. అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున పాఠశాల విద్యార్థులందరికీ యోగా యొక్క ప్రాముఖ్యత ప్రజాస్వామ్య పద్ధతులు విద్యార్థులకు ప్రత్యక్షంగా అవగాహన కల్పిస్తూ ఎన్నికలు నిర్వహించి ఓటింగ్ ద్వారా పాఠశాల ప్రెసిడెంట్ను ఎన్నిక చేయడం, ఇటీవల బాలల హక్కుల కమిషన్ చైర్మన్ మరియు కమిషన్ సభ్యులు పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం, టాయిలెట్స్ వంటి అన్ని వసతులపై పాఠశాలలో తీసుకుంటున్న చర్యలపై సంతృప్తిని వ్యక్తం చేశారు. పాఠశాల విద్యార్థులకు అందిన ఒక చక్కటి అవకాశం విజయవాడ నగరంలోని వివిధ గ్రంథాలయాలను సందర్శించడం. అలా గ్రంథాలయాలను సందర్శించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు కూడా అందించడం జరిగింది. 10వ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు వాసవి క్లబ్ వారి ద్వారా ప్రోత్సాహక బహుమతులు అందించారు. వేసవి సెలవులలో సమ్మర్ క్యాంపులో భాగంగా జన విజ్ఞాన వేదిక ద్వారా డ్రాయింగ్, డ్యాన్స్ వంటి పలు అంశాలను నేర్పించడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసు శాఖ వారు ఏర్పాటు చేసిన వినూత్న కార్యక్రమం డ్రగ్స్ పై దండయాత్ర. ఎన్టీఆర్ జిల్లా DEO శ్రీమతి చంద్రకళ గారు పాఠశాలను పలు సందర్భాలలో సందర్శించి విద్యార్థుల సమగ్ర అభివృద్ధిపై పాఠశాలలో తీసుకుంటున్నటువంటి తరగతులను చూసి అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ వారు 2025వ సంవత్సరం డిసెంబర్ నెలలో ఏర్పాటు చేసిన మెగా PTM 3.0 పేరెంట్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం దిగ్విజయంగా మినిట్ టు మినిట్ ప్రోగ్రాం చక్కగా జరగడంపై అధికారులందరూ ప్రశంసించారు.
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసు శాఖ వారు ఏర్పాటు చేసిన వినూత్న కార్యక్రమం డ్రగ్స్ పై దండయాత్ర అనే కార్యక్రమంలో విద్యార్థులను భాగస్వాములను చేసి అవగాహన కల్పించడం జరిగింది. దాతల సహకారంతో 10వ తరగతి విద్యార్థులకు సాయంత్రం అల్పాహారాన్ని అందిస్తున్నారు. జిఎన్ఆర్ పాఠశాలకే తలమానికంగా నిలిచి పాఠశాల కీర్తిని ఇనుమడింపజేసిన ఐఓటీ ల్యాబ్ ఎంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు శ్రీ యలమంచిలి సత్యనారాయణ చౌదరి గారు ప్రారంభించిన ఇన్నోవేషన్ ల్యాబ్ అనతి కాలంలోనే విద్యార్థులను సాంకేతికంగా ఉన్నతంగా తీర్చిదిద్దింది. సీడ్స్ ఇంపాక్ట్ మరియు సుజనా ఫౌండేషన్ వారి భాగస్వామ్యంతో పాఠశాలలో ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ ల్యాబ్లో ఐఓటీ, రోబోటిక్స్, 3D ప్రింటింగ్ మొదలైన కోర్సులలో విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ఇన్నోవేషన్ ల్యాబ్తో పాటు పాఠశాలలో ఏర్పాటు చేసిన లైబ్రరీ విద్యార్థులకు అనేక పుస్తకాలను పరిచయం చేస్తూ అదనపు జ్ఞానాన్ని అందిస్తున్నది. ఇటీవల జాతీయ స్థాయిలో మహారాష్ట్రలోని ముంబైలో నిర్వహించిన పోటీలలో 2 తెలుగు రాష్ట్రాల నుండి పాల్గొన్న ఏకైక పాఠశాలగా మరియు ప్రభుత్వ పాఠశాలగా జిఎన్ఆర్ ఎంసీ హై స్కూల్ రికార్డులకెక్కింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ శ్రీ లక్ష్మీశా గారు ఇన్నోవేషన్ ల్యాబ్ ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విద్యార్థులను పాఠశాలకు వచ్చి అభినందించారు.